మనసు మమత. మనసు ఉంటే మార్గాలు ఎన్నో, కానీ అవి ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. మనిషి మనసును ఎందుకు చంపుకుంటున్నాడు? మానవతాన్ని ఎందుకు మర్చిపోతున్నాడు? అసలు బంధాలు అన్నవి గుర్తున్నాయా? రక్త సంబంధం అంటే ఏమిటి? సంబంధాలు దూరం కావడానికి ఎవరు కారకులు? ఈ సమాజం ఎటెళ్తుంది? దీంట్లో ప్రేక్షకులు ఎంత మాత్రం సహించేది లేదనే టైపులోనే ఉంటున్నారు. మనిషి మృగంలా మారుతున్నాడు. ప్రేమ అంటే తెలియని వయసులో కూడా ప్రేమానురాగాల్ని చంపేస్తున్నాడు. ఏమిటి ఇది? ఎందుకు ఇలాగవుతుంది? సమాజం ఎక్కడికి వెళ్తుంది? బంధం ఒక్కసారి గుర్తుపెట్టుకోవటానికి, మనందరం ఆలోచించుకోవటానికి బంధం అనేది చాలా ముఖ్యమైనది. సమాజంలో కావాల్సింది, కుటుంబంలో కావాల్సింది. ఈరోజు ఈ బంధం కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు, సిపిఎం హవేలీ కార్యదర్శి శ్రీ గిరి గారు, వారి శ్రీమతి గారు మా బంధం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం సార్ గిరి గారు. శ్రీ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ గిరి గారు, సార్ మా శ్రీ ఛానల్ ప్రేక్షకులకు మీ గురించి, మీ శ్రీమతి గారి గురించి బయోడేటా పరిచయం చేద్దాం. మీ జన్మస్థలం ఎక్కడ? జన్మస్థలం మిర్యాలగూడెం మండలం గోగువారిగూడెం గ్రామం అండి, నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా. ఎంతమంది బ్రదర్స్, ఎంతమంది సిస్టర్స్? ఒక సిస్టర్ అండి, మా అక్కయ్య గారు, తర్వాత మా తమ్ముడు, నేను, ముగ్గురం అండి. ఎక్కడ చదువుకున్నారు? చదువుకోవటం అంటే మా నాన్న ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ కావటం వలన ఎక్కువగా ఫస్ట్ నుండి 5th వరకు అనేక ప్రదేశాలు తిరగాల్సి వచ్చింది. వరంగల్, సోమశిల, పుట్ట్యాల, ఇట్లా రకరకాల గ్రామాలు ఊళ్ళు తిరిగాం. తర్వాత 6th నుంచి 10th వరకు మాత్రం వేములపల్లి అని చెప్పేసి మా ఊరికి దగ్గరలో, గోగువారిగూడెం దగ్గరలో వేములపల్లి అనే ఒక విలేజ్ ఉంది. అక్కడే 6th నుంచి 10th గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వచ్చే వరకే మిర్యాలగూడెం వచ్చామండి. అక్కడ సాకేత కాలేజ్ అని చెప్పేసి బైపీసీ చేశాను ఇంటర్మీడియట్. తర్వాత డిగ్రీ కూడా మిర్యాలగూడెంలోనే బీఎస్సీ బీజెస్సీ డిగ్రీ కంప్లీట్ అయింది సార్ మిర్యాలగూడెం. మీ కుటుంబంలో రాజకీయ రంగ అనుభవంలో ఎవరు ఉన్నారా? మీరు ఒక్కరేనా? కుటుంబ నేపథ్యమే రాజకీయ నేపథ్యం సార్. అట్లనే వచ్చాము. అంటే మా నాన్న వాళ్ళు 6 అన్నదమ్ములు. దాంట్లో నాన్న ఒకడే ఎంప్లాయ్, మిగిలినటువంటి 5 మా పెదనాన్న, నాన్న రెండో అతను, మా పెదనాన్న, అట్లాగే మా బాబాయిలు, వీళ్ళంతా మొదటి నుంచి మా ఊళ్ళో కమ్యూనిస్ట్ ఐడియాలజీ తోటి సిపిఎం పార్టీలో పనిచేస్తూ వచ్చారు. వాళ్లతోటే మా గ్రామంలో కొంచెం ఘర్షణలు కూడా జరిగాయి కాంగ్రెస్ కి సిపిఎం కు మధ్య. ఆ ఘర్షణలో మనం సిపిఎం లోనే కొనసాగాలి అనేది వచ్చేసింది. ఆ ఉద్దేశానికి వచ్చేసి అట్లా సిపిఎం లో కొనసాగుతుంది. మీరు చదువుతుండగానే రాజకీయాల్లోకి వచ్చారా, లేదా చదువు అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారా? నేను 10th క్లాస్ నుంచే నాకు రాజకీయాల పట్ల కొంచెం అవగాహన ఉండేది. 10th క్లాస్ అంటే నాయకత్వ బాధ్యతలు అంటే ఏమైనా చదువులోనే వచ్చినాయి మీకు? నాయకత్వ బాధ్యతలు వచ్చేసి డిగ్రీలో వచ్చాయి సార్. ఇంటర్మీడియట్ వరకు అయితే చదువుతుండగానే మీకు ఈ బాధ్యతల నుంచి వచ్చారు. డిగ్రీలో ఎస్ఎఫ్ఐ మూమెంట్ లో పనిచేశాను. అట్లా చదువుతో పాటు. మీది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిరించింది సార్, అరేంజ్డ్ మ్యారేజ్. అయితే ఈ కుటుంబానికి మీ కుటుంబానికి ఏమైనా బంధుత్వాలు ఉన్నాయా? కూడా ఏం లేదు, పెద్దలు చూసి చేసింది. నాన్న ఇట్లా నేను చెప్పాను కదా, ట్రాన్స్ఫర్ ఇచ్చా ఇల్లందు వచ్చాడు. ఇల్లందులో పనిచేస్తున్నప్పుడు నాన్న అక్కడ నాన్నతో పాటు పనిచేసే అతను వీళ్ళ ఊర్లో ఉండొచ్చాడట కొన్ని రోజులు. అక్కడ టైలరింగ్ నేర్చుకున్నాడు. అట్లా ఆ ఊర్లో ఒక సంబంధం ఉంది, అట్లా అరేంజ్డ్ మ్యారేజ్. పిల్లలు ఎంతమంది అండి? ఒకడే బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. మేడం గారు, మా ప్రేక్షకులకు మీరు మీ పుట్టుపూర్వతాలంటే మీ జన్మస్థలం ఎక్కడ పుట్టారు మీరు? మాది మూటాపురం గ్రామం, కూసుమంచి మండలం. నాన్నగారు ప్రభాకరరావు గారు, ఒక బ్రదర్, ఒక సిస్టర్. బ్రదర్ ఏం చేస్తారు? ఆమె హైదరాబాద్ లో ఉంటారు. ఆయన ఫైనాన్స్ చూసుకుంటారు, బిజినెస్ చేస్తారు. సిస్టర్ ఫ్యామిలీ నేను, మీరు ఇద్దరే మాట తల్లిదండ్రులకి. మీ కుటుంబాల్లో తాత ముత్తాతల దగ్గర ఎక్కడ రాజకీయ అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ నుంచి నాన్నగారు వాళ్ళు, తాతగారు అంతా సిపిఎం అంటే పొలిటికల్ గా బాగుంది మూటాపురం గ్రామం. ఏం చదివారు మేడం గారు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఇక్కడే చదివారా? నేలకొండపల్లి. మీకు రాజకీయాల పట్ల ఏమైనా అవగాహన ఉందా? ఫస్ట్ నుంచి అమ్మ దగ్గర పెరిగాను కాబట్టి అక్కడ పొలిటికల్ లో ఉంది. అలాగే ఇక తను చేసుకున్న కాడ నుంచి మహిళా సంఘాల్లో ఇంకా పాల్గొనేదాన్ని. అట్లా 2 టౌన్ లో కూడా బాధ్యతలు స్వీకరించాను. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇల్లు ఒకటి మారటం, ఇక కొంచెం చేంజ్ అయ్యేసరికి
అక్కడ చేయటం బాధ్యత కొంచెం హ్యాపీ లైఫ్. మీ చిరునవ్వుల స్వచ్ఛంగా. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ 916 KDM హాల్మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ రేట్ ట్యాగ్ తో 11 నెలల ప్రత్యేక పొదుపు పథకం శ్రీ వైభవ్ లక్ష్మి సేవింగ్స్ స్కీమ్ లో చేరండి. 12వ ఇన్స్టాల్మెంట్ ఉచితంగా పొందండి. 1000, 2000, 5000, 10,000 చాయిస్ మీదే, బంగారము మీదే. స్వచ్ఛమైన బంగారం, ఖచ్చితమైన నమ్మకం. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సార్ గిరి గారు, ఈ రోజు సమాజంలో చాలా చోట్ల కుటుంబాల్లో కలహాలు మొదలు హత్య రాజకీయాల దాకా వెళ్తున్నాయి. అసలు ఈ విధమైన పరిస్థితి కుటుంబాల్లో ఎందుకు వస్తుంది? అంటే పెద్దలు సరైన పాత్ర నిర్వహించకపోవటమా, లేక వాళ్ళు కావాలని చేయటమా? దీని మీద చక్కటి మీ సందేశాన్ని మా ప్రేక్షకులు. మీరు అడిగిన ప్రశ్న ఇవాళ సమాజానికి చాలా అవసరమైనటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే వీటిల్లో తప్పొప్పుల్ని మనం చూసినప్పుడు ఈ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల తప్పు కానీ లేకుంటే పిల్లల తప్పు కానీ ఈ తప్పుల వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు కావివి. వేగవంతంగా సమాజంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా ఏనాడో చెప్పాడు కార్ల్ మార్క్స్ గారు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని. అది ఈరోజు అక్షర సత్యంలాగా నిరూపితమైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. వేగంగా సమాజంలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, ఎల్పిజి అని చెప్పేసి చెప్తుంటాం మేము. వీటి కారణంగానే ఈ కంప్యూటర్ యుగంలో పూర్తిగా మానవ సంబంధాలు అనేవి పూర్తిగా దెబ్బతినిపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు అనేవి విచ్ఛిన్నమైపోయాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఒక అనురాగం, ఆప్యాయత మనుషుల మధ్య ఉండేది. కానీ ఇవాళ పల్లెలన్నీ కూడా బోసిపోతున్నాయి. మొత్తం పట్టణాలకు వలస వచ్చేస్తున్నారు. అక్కడ పల్లెలలో కేవలం పెద్దవాళ్ళు మాత్రమే మిగిలిపోతున్నారు. ఉపాధి కోసం పట్టణాలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా అపార్ట్మెంట్లలో ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ పట్టణాలలో పరిస్థితి ఒకళ్ళతోటి ఇంకొకళ్ళకి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరో అసలు పరిచయం లేనటువంటి వ్యక్తులుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఉదయం ఆఫీస్కి వెళ్తే రాత్రి ఇంటికి రావటం, మళ్ళీ అప్పటిదాకా తాళాలు వేసి ఉండటమే. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ముఖ్యమైనటువంటి కారణం నేను అనుకునేది ఈ సమాజంలో వస్తున్నటువంటి మార్పే అని చెప్పేసి మనమంతా దీన్ని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ఈ సమాజం మీదనే ఉన్నది. ఒక పెద్దవాళ్ళు పిల్లలతో తప్పుగా చూపించకూడదు. ఇది ఈ సమాజం మీద మనం వ్యవస్థలో మార్పు తీసుకురావడం వల్లనే ఈ మానవ సంబంధాలు అనేవి మళ్ళీ పునరుద్ధరించబడాలి. ఆ విధంగా పునరుద్ధరించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ముఖ్యంగా సమాజంలో పౌరులుగా ఉన్నటువంటి మనందరి మీద కూడా ఉందనేది నా యొక్క అభిప్రాయం. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే సమాజంలో బాధ్యత ఎవరు తీసుకోవాలంటారు? మహిళలుగా, స్త్రీలా, లేదా యూత్గా ఈ విద్యార్థి దశలో కుర్రోళ్ళ? వ్యవస్థలో మార్పు తీసుకురావాలి అని అంటే అది అందరి బాధ్యత. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే, విద్యార్థి వైపుల నుంచే ఆ మార్పు అనేది రావాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యార్థి దశ నుండే వాళ్ళకు చైతన్యాన్ని కలిగించాలి. సమాజంలో వస్తున్నటువంటి మార్పుల పట్ల విద్యార్థి దశ నుంచే చైతన్యాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉన్నది. ముఖ్యంగా చదువు చెప్పే గురువులు వాళ్ళు కాబట్టి ఉపాధ్యాయులు ఆ విధంగా విద్యార్థులలో చైతన్యం తీసుకురావాలి. కళాశాలల్లో కూడా వాళ్ళకి ఇది ఒక సబ్జెక్టు. మానవ సంబంధాలు అనేది నశించిపోతున్నాయి కాబట్టి ఇదొక సబ్జెక్టుగా కూడా చేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. సామాజిక సంబంధాలు అనేటువంటి ఒక సబ్జెక్ట్ ప్రభుత్వాన్ని కూడా బాధ్యత. దీంట్లో ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ తిరిగి ఆదిమ సమాజం నాటి కాలంలోకి మనం వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఆ రోజుల్లో అందరూ కష్టపడేవాళ్ళు, అందరూ వేటకి వెళ్ళేవాళ్ళు, తెచ్చినటువంటి ఆహారాన్ని అందరూ సమానంగా పంచుకొని తినేవాళ్ళు. కానీ ఈ రోజు మొత్తం డబ్బు చుట్టే ప్రపంచంగా తయారైపోతుంది. మనం పిల్లల్ని పెంచుతున్నాం, పెద్ద చేస్తున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాం. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత ఉదయం నుంచి నైట్ వరకు కష్టపడి పని చేయటం, తర్వాత శనివారం ఆదివారం పబ్బులకు వెళ్ళటం. ఈ సంస్కృతి ఇప్పుడు బాగా పెరిగిపోయినటువంటిది. గతంలో అట్లా ఉండేది కాదు. గతంలో ఒక 30 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళినప్పుడు కూడా
పనిచేసి వచ్చిన తర్వాత ఆ ఆదివారం రోజు సెలవు ఉంటే కుటుంబానికి గడిపేవాళ్ళు, ఆ సాయంత్రం కుటుంబానికి వినియోగించేవాళ్ళు. కానీ వాళ్ళ కుటుంబానికి వినియోగించాలి నా టైంని అనేది లేదు, బాధ్యత లేకుండా పోతుంది. సెల్ ఫోన్ కల్చర్ వచ్చేసి మానవ సంబంధాలను పూర్తిగా దెబ్బతీసింది. ఈ సెల్ ఫోన్ రావటం వలన ప్రతిదీ సెల్ ఫోన్లోనే, మెసేజ్ల రూపంలో కానీ మాటలు కానీ, తల్లిదండ్రులను పరామర్శించడానికి కూడా ఒకే ఊళ్ళో కన్న కొడుకు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ దగ్గరికి వెళ్ళి పరామర్శించే తీరిక లేక సెల్ ఫోన్లలోనే పరామర్శిస్తారు. ఈ సంస్కృతి అనేది మనకి చాలా ఇది మన సమాజాన్ని పాడు చేసేటువంటి ఒక విషయ సంస్కృతి. ఈ సంస్కృతి పోవాలంటే కుటుంబ పెద్దల పాత్ర ఎలా ఉండాలన్నది కూడా చెప్పండి. కుటుంబ పెద్దలు కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా తమ అనుభవాన్ని, చిన్నప్పుడు వాళ్ళు పెరిగినటువంటి అట్మాస్ఫియర్, ఆ వాతావరణం, ఆ అనుభవాలు పిల్లలకు చెప్పాల్సినటువంటి బాధ్యత చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ రావాలి. చిన్నప్పటి నుంచే ఉమ్మడి కుటుంబాలు ఉంటే దానివల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి, విడివిడిగా చిన్న చిన్న కుటుంబాలు ఉంటే కలిగేటువంటి నష్టాలు ఏంటి అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకి చెప్పుకుంటూ రావాల్సినటువంటి బాధ్యత పెద్దల మీద కూడా ఉంది. సంతోషం అండి. మేడం గారు, మీరు చదువుకున్నారు, రాజకీయ అనుభవం కూడా ఉంది, మీ భర్త గారితో కొద్దిగా రాజకీయాల్లో కూడా తిరిగినట్టున్నారు. ఈ రోజుల్లో ఈ సమాజంలో కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఏ కుటుంబం నుంచి వెళ్ళినా, పేదరికం నుంచి వెళ్ళినా, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళినా, ఆ అమ్మాయి అత్తోరింటికి వెళ్ళేటప్పుడు ఆ వాతావరణంలో ఎటువంటి బాధ్యతలు తీసుకుంటే ఆ కుటుంబంలో అమ్మాయికి మంచి పేరు వస్తుంది, ఇరుగు పొరుగు కూడా ఆ అమ్మాయి గురించి చర్చించకుండా మంచి అమ్మాయి మంచి కోడలు అంటాకి ఆస్కారం ఉండాలంటే ప్రతి మహిళ కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఆ వాతావరణానికి అనుకూలంగా మార్చుకోవాలంటే ఆవిడ ఎలాగ ఉండాలన్న దాని మీద మా ప్రేక్షకులకు మంచి సందేశాన్ని ఇవ్వాలి మీరు. అమ్మాయి అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా అత్తగారు మామగారిని గౌరవించాలి. వాళ్ళు కూడా ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది కూతురుగానే చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మా అత్తగారు ఏ చెప్పినా వాళ్ళకి గౌరవించాలి, అత్తగారిని మామగారిని. ఇరుగు పొరుగును కూడా మందలించడం కానీ, ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అత్తగారి మామగారికి చెప్పుకోవటం కానీ, పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం అన్యూన్యంగా ఉండటం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం, ఏదైనా సమస్య వచ్చినా చెప్పుకోవటం, మన ఇల్లే మన బాధ్యత, అమ్మ నాన్న అన్నట్టు ఉండటం. ఏదైనా భర్త ఏదైనా చెప్పినా సరే పెద్దవాళ్ళు కాబట్టి గౌరవించి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా చెప్పుకోవాలి. ఏదైనా వచ్చినా కూడా ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా మన అమ్మాయి ఒక ఇంట్లో నుంచి మన అమ్మాయి లెక్క తీసుకొచ్చుకున్నాం, మన కోడలైనా కూతురైనా ఒకటే అన్నట్టుగా చూసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా భార్య భర్తల మధ్యలో ఏదైనా గొడవలు వచ్చినా సమస్యలు వచ్చినా సరిదిద్దాలి. అత్తగారు మామగారు కూడా మన పిల్లే మన అమ్మాయి అన్నట్టుగా చూసుకోవాలి. అత్త అయినా ఇంట్లో సరే ఏదైనా సమస్య వచ్చి పని చేయకపోయినా కూడా ఏదైనా చేయకపోయినా మన అమ్మాయి మన కూతురు చేసినా చేయకపోయింది, టైంకి లేకపోయినా కూడా సరే పడుకుంది అన్నట్టు కూడా టయానికి లేవలేదు అని కూడా అత్తగారు శాపించడం మంచిది కాదు. సరే కోడలు కూడా గుర్తించాలి అత్తగారిని. ఇంకోటి ఏంటంటే అత్తగారు కూడా ఈ విషయంలో చాలా మంది చూస్తున్నాం మనం బయట, కోడల్ని కిరోసిన్ పోసి చంపటం ఇట్లా చేయటం అత్తగారు కూడా ఉన్నారు. కోడళ్ళు కూడా ఏంటంటే ఇంకో విషయం, మన అమ్మాయి కాదు బయట కోడలు కట్నాలు లేదని అది తీసుకురాలని వేధించటం, కిరోసిన్ పోసి చంపించటం అట్లా ఎన్నో జరుగుతున్నాయి, మనం ఎన్నో చూసాము. అలా జరగటం వల్ల ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి. కాబట్టి అందుకనే మన అమ్మాయి మన ఇంటికి వచ్చింది, కొత్తగా అమ్మాయిని ఎలా చూసుకోవాలి అనేది కూడా అమ్మాయికి నేర్పుకోవాలి, చెప్పుకోవాలి. మనం మన ఇంట్లోనే ఉంటుంది అని అన్నట్టుగా చూసుకోవాలి. సార్ గిరి గారు, ఈరోజు మహిళల మీద రకరకాలుగా వాల్ పోస్టులు కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, మనం వాడే భాష ఏదైనా ఇక్కడ మనం స్త్రీల మీద సమాజంలో ప్రతి ఒక్కడు పోరాటం చేయలేని వ్యక్తులు కూడా వచ్చి చెప్పేది ఏంటంటే మహిళను కించపరిచారు, చాలా అర్ధనగ్నంగా చూపిస్తున్నారు అని వాడుక భాషలో సమాజంలో ఒక పేరు ఉంది. నిజంగా కూడా కొన్ని సీరియల్స్లో సినిమాల్లో స్త్రీని ఒక తక్కువ అభిప్రాయంతోనే చూపిస్తారు, అది అందరికి తెలిసిన యథార్థం. అంటే దీనికి ఆ స్త్రీలు డబ్బునే ప్రాముఖ్యత ఇచ్చి ఎలా చూపించినా పర్వాలేదు అనుకుంటున్నారా, లేక డబ్బు ఆశ చూపించి
సమాజంలోని కొందరు వ్యక్తులు ఇలాగ చేయాలని నేర్పుతున్నారా? అసలు ఈ వ్యవస్థలో ఈ మార్పు రావాలి, స్త్రీని స్త్రీగా గౌరవించాలి, ఒక ఆది పరాశక్తిగా చూడాలి, ఒక జన్మనిచ్చే తల్లిగా చూడాలి, లేదా సోదరిగా చూడాలంటే సమాజంలో మార్పు ఎలా రావాలి? మీరు కమ్యూనిస్టు భావాలు ఉన్న వ్యక్తిగా దీని మీద మా సి ఛానల్ ప్రేక్షకులకు మంచి సందేశాన్ని ఇవ్వండి. ఇవాళ సమాజంలో ముఖ్యంగా ఒక 3 అంశాలు ఈ సమాజాన్ని బాగా ప్రభావితం చేస్తున్నాయి. 1 కీర్తికాంక్ష, 2 పదవికాంక్ష, 3 డబ్బుకాంక్ష. ఈ 3 అంశాలకి మనుషులు లోనైపోయి వాళ్ళు చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. వీటి మీద మనం తిరగబడాలి. వీటి మీద తిరగబడే విధంగా మహిళల్ని చైతన్యపరచాలి. అట్లాగే ఈ వ్యామోహాలకి గురిగా పడుతున్నటువంటి యువతని కూడా మనం మేల్కొల్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద ఉన్నది. ముఖ్యంగా ఇవాళ చూస్తున్నాం, సినిమాల్లో కానివ్వండి, సీరియల్లో కానివ్వండి, మహిళని ఒక వ్యాపార వస్తువుగా శ్రీశ్రీ చెప్పాడు, కవిత్వానికి కాదేది అనర్హం, అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ ఏదైనా అది కవిత్వానికి అర్హం అని చెప్పేసి, అదేవిధంగా ఇవాళ వ్యాపారానికి కాదేది అనర్హం అన్నట్లుగా ఇవాళ మహిళని భారతదేశ సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి ఒక మహిళని, గౌరవించాల్సినటువంటి మహిళని, మనకి దైవంలా భరత మాత అని గొప్పగా గర్వంగా చెప్పుకునేటువంటి మహిళని ఇవాళ ఒక వ్యాపార వస్తువుగా చూపిస్తున్నారు వ్యాపార వర్గాలు అని అంటే, దాంట్లో వ్యాపార వర్గాలది ఎంతైతే తప్పున్నదో ఈ వ్యాపార వస్తువుగా చూపించడానికి సిద్ధపడ్డటువంటి మహిళను కూడా మనం ప్రశ్నించాలి. కేవలం డబ్బు కోసం తేలికపాటి పద్ధతుల్లో డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక కాంక్షతోటి ఈ విధంగా కొంతమంది మహిళలు కూడా సీరియల్స్లో నటించడానికి, యాడ్స్లో నటించడానికి, అశ్లీలమైనటువంటి దృశ్యాలలో సినిమాల్లో నటించడానికి కూడా ముందుకొస్తున్నారు. ఈ ముందుకు రావడానికి గల కారణాల మీద ముఖ్యంగా ముందు మనం దృష్టి పెట్టాలి. ఆ కారణాలు ఏంటి? ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సినటువంటి కనీస వసతులు కూడా కల్పించలేకపోతున్నాయి. ఇవాళ గ్రామీణ మహిళలు చాలా దుర్భరమైనటువంటి దారిద్ర్యంలో మగ్గిపోతున్నారు. ఇవాళ గిరిజన గ్రామాల్లో కనుక మహిళల బాలికల పరిస్థితి తీసుకున్నట్లయితే వాళ్ళకి మరుగుదొడ్లు ఉండవు, వాళ్ళకి పాఠశాలకు వెళ్తే అక్కడ మరుగుదొడ్లు ఉండవు, ఇంటి దగ్గర మరుగుదొడ్లు ఉండవు, వాళ్ళకి తిందామంటే కనీసం తిండి కూడా దొరకనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో ఏం చేస్తున్నారు? వాళ్ళు పట్టణాల నుంచి వచ్చినటువంటి వ్యాపార వర్గాలు ఈ బాలికల మీద కన్నుబడేసి వీళ్ళని ప్రలోభ పెట్టి మాయ చేసి, మీరు సినిమాలలో నటిస్తే, సీరియళ్లలో నటిస్తే మీరు చాలా అందంగా ఉంటారు, నలుగురు మిమ్మల్ని చూస్తారు, మీకు డబ్బులు కూడా వస్తాయి అనేటువంటి ఆశ చూపి, ఎర్ర చూపి ఆ విధంగా మహిళని ఒక వ్యాపార వస్తువుగా వినియోగించుకుంటున్నారు. ఇవాళ చదువులైనటువంటి అమాయకమైనటువంటి గిరిజన మహిళలే మోసపోతున్నారా అంటే అట్లా మోసపోయే వాళ్ళు ఉన్నారు. చదువుకొని ఇవాళ ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థినులు కానివ్వండి, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థినులు కూడా కొన్ని జలసాలకు అలవాటు పడుతుంది. పాకెట్ మనీ ఇంటి దగ్గర నుంచి సరిపడా తల్లిదండ్రుల వద్ద నుంచి రావట్లేదని చెప్పేసి డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది కాబట్టి ఆ డబ్బుకి అలవాటు పడి, జలసాలకు అలవాటు పడి, పబ్బు ఖర్చులు పెరిగిపోయి వీళ్ళు కూడా ఆ విధమైనటువంటి దృశ్యాలలో నటించడానికి సిద్ధమవుతున్నారు, మోడల్స్గా రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితి పోవాలంటే సమాజంలో ముఖ్యంగా ఈ ఆర్థిక అసమానతలు అనేవి రూపుమాపాల. ఈ కార్యక్రమంలో చిన్న బ్రేక్. ఇంకానా? మరి ధర? రేటాగుందిగా. శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్ 916 కేడిఎం హాల్ మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ. రేటాగ్తో శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్. శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది పెరుమాళ్ల. ఈ శుభ సందర్భంలో మేలో జరిగే చైత్ర వైశాఖ పెళ్లిళ్లకు పెళ్లి వారికి ఇదే మా ఆహ్వానం. మహిళలకు మేమందించే ప్రత్యేక కానుక పట్టు ఉత్సవ్. ఈ పట్టు ఉత్సవ్లో వేలాది రకాలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక ధరలు, సరికొత్త రకాలు, కొంగొత్త డిజైన్లు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. షూటింగ్స్, షర్టింగ్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, బెడ్షీట్స్ ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్. అందులో వివిధ విభాగాలు.
పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటి 916 కేడిఎం హాల్మార్క్ 2 అంతస్తుల మెగా ఏసీ షోరూమ్ నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. అందుకే మన కోసం నవకళ జ్యువెలర్స్ వారు ఐశ్వర్య లక్ష్మి గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నెలకు 500, 1000, 2000, 3000 12 నెలలకు చెల్లించండి. 1 నెల ఇన్స్టాల్మెంట్ బోనస్ గా పొందండి. ప్రతి ఒక్క మెంబర్ కి 6వ నెలలో కాంప్లిమెంటరీ గిఫ్ట్ మరియు మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్. మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారు ఆభరణాలు సమకూర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇక మీ ఇంట బంగారమే బంగారం. ప్యూరిటీ ఈజ్ ఆఫ్ ప్రయారిటీ. తప్పక విచ్చేయండి. నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్ ఖమ్మం నగరంలో అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ అందమైన పట్టు ఫ్యాన్సీ చీరలతో స్వాగతం పలుకుతోంది కళాంజలి. ఆడవారికి నచ్చే ముచ్చటైన చీరలు, మగవారికి క్లాత్ మెటీరియల్ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కళాంజలి సిల్క్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. యాక్టివ్ ఫిట్నెస్ అండ్ లగేజెస్. మీరు నచ్చే, మీకు మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో ట్రావెల్ బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, మెన్స్ వేర్, ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కావలసిన ఫిట్నెస్ మెటీరియల్స్ లభించును. దర్శించండి యాక్టివ్, ది బిగ్గెస్ట్ ఏసీ ఫిట్నెస్ అండ్ లగేజెస్ మెన్స్ వేర్ షోరూమ్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర, వైరా రోడ్, ఖమ్మం. యాక్టివ్. ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు సమాజంలో ఒకే పద్ధతిలో చూడాలనే ఆశయం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే తల్లిదండ్రిని, అత్తమామని. కొంతమంది అయితే ఒక తల్లిదండ్రినే గౌరవిస్తారు. వాళ్ళు వస్తే అందరం ఎక్కిస్తారు, మంచం మీద కూర్చోబెట్టి సదుపాయాలని చూస్తారు. మగవాడి తరపున తల్లిదండ్రులు వస్తే అంత ఇదిగా చూడాలని విమర్శ కూడా మార్కెట్లో, సమాజంలో చాలా వినపడుతుంది, మీకు తెలిసిందే. ఆ విమర్శలు పోవాలంటే ఒక స్త్రీ, ఒక మహిళ వారి తల్లిదండ్రిని, ఇటు భర్త తల్లిదండ్రిని చూడాలంటే ఏ విధంగా పాత్ర నిర్వహించాలి అనే దాని మీద మా ప్రేక్షకులకు మీ సందేశం ఇవ్వండి. మనం ఉన్న ఈ స్థానంలో తల్లిదండ్రి వచ్చినప్పుడు వాళ్ళ కూతురు తల్లిదండ్రులను ఒకలాగా చూడటం, ఇటు అత్తగారిని మామగారిని ఒకలాగా చూడటం అనేది చాలా చోట్ల జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కూతురు తల్లిదండ్రులను ఒకలాగా కాదు, అత్తమామగారిని ఒకలాగా కాదు, ఇద్దరు సమానమే అన్నట్టు వాళ్ళని వీళ్ళని ఇద్దరిని చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు అత్తగారిని చూడకపోవటం, మామగారిని చూడకపోవటం అనేది, వాళ్ళ తల్లిదండ్రులనే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వాళ్ళనే చూసుకోవటం అనేది చాలా చోట్ల ఉంది. కాకపోతే అత్తగారిని చూడట్లేదు, మామగారిని చూడట్లేదు, వాళ్ళని వేరే చోట పెట్టి ఉంచటం అనేది చాలా చోట్ల జరుగుతుంది. ఈ అత్తగారు మామగారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తల్లిదండ్రులు ఏంది ఈరోజు వస్తారు రేపు వెళ్తారు. కాకపోతే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వచ్చు. అత్తగారు మామగారు ఏంటంటే భర్త తరపు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మనం. అందుకనే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మనం అత్తగారిని మామగారిని దగ్గరుండి చూసుకోవటం, వాళ్ళని కాపాడుకోవటం, వాళ్ళని కండ్రెప్పలాగా చూసుకోవటం మన బాధ్యత. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని కూడా చూసుకోవచ్చు. కొడుకులు ఉంటారు కాబట్టి కొడుకుల బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కూతురికి అయితే ఎక్కువ ఏమి ఉండదు. వస్తుంటారు కాబట్టి వాళ్ళని అప్పుడప్పుడు చూస్తుంటాం, వాళ్ళని కూడా కాదన్నాం. కాకపోతే ఏంటంటే అత్తగారికి మామగారికి ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాళ్ళు అత్తగారు మామగారు ఏంటంటే మనకి వాళ్ళ ఇంటి గౌరవం నిలబెట్టాలి, వాళ్ళ వంశం నిలబెట్టాలనేది మనం అత్తగారిని మామగారిని కూడా బాగా చూసుకొని వాళ్ళకి ఏది అనారోగ్యం బాగలేకపోయినా వాళ్ళని చూడటం కానీ మనకెందుకులే ముసలోళ్ళని అక్కడ పడేయటం అనేది అది పద్ధతి కాదు. ఈరోజు చూస్తున్నాము కోడళ్ళు కొడుకులు చూడక ఎన్నో వృద్ధాపించారు అక్కడ ఓల్డ్ ఫామ్ ఏజ్లో వేయటం. కొన్ని డబ్బులు ఇస్తే వాళ్ళే చూస్తారులే, మనకెందుకు, మనది మన సమస్య అన్నట్టుగా కూడా ఉండకూడదు. అత్తగారు మామగారిని వాళ్ళని చూసుకోవటం మన బాధ్యత. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని చాలా చక్కగా ఏ సమస్య వచ్చినా, వాళ్ళకి ఏ ఆరోగ్యం బాగలేకపోయినా, హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, డబ్బుల సమస్య వచ్చినా, నాకు కొడుకుండు కోడళ్ళు ఉన్నారు అన్న ధైర్యం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని చాలా చక్కగా చూసుకోవాలి. ఇంకోటి తల్లిదండ్రి కూడా అటువైపు తల్లిదండ్రులు కూడా చూడొద్దు అని అంటలే, వాళ్ళు కూడా ఎప్పుడన్నా వస్తే చూడాలి, మంచి చెడు అనేది చూడాలి, చెయ్యాలి.
మన కుటుంబం మన సమస్య మనం అన్నట్టుగా ఉండాలి. అత్తగారు మామగారి వైపు కూడా ఒక్కోసారి భర్త కాదన్నా కూడా కోడలు ఎదిరించి ధైర్యంగా ఉండి కూడా మా మావయ్య మా అత్తయ్య అన్నట్టు కూడా వాళ్ళని అండగా ఉండాలి అని నేను ఈరోజు చెప్తున్నాను. సార్ గిరి గారు, అలాగే మేడం గారు, మీరు ఈరోజు మీ ఇంట్లో మా బంధం టీం వచ్చి ఒక చక్కటి కార్యక్రమం చేసాం. సమాజానికి ఒక ఉన్నత విలువలైనటువంటి మెసేజ్ని భార్యాభర్తలు ఇద్దరు ఇచ్చారు. ఈ బంధం కార్యక్రమం మీకు ఏ విధంగా నచ్చింది, అలాగే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎలాగ ఉపయోగపడతాయన్నది మీ ఇద్దరు కూడా మా ప్రేక్షకులకు మీ స్పందన ఏంటో చెప్పండి. బంధం కార్యక్రమం చాలా ఎక్సలెంట్ కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సి ఛానల్ వారికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ మానవ సమాజంలో కరిగిపోతున్నటువంటి ఈ మానవ సంబంధాలు అనేటువంటి వాటిని, ముఖ్యమైపోతున్నటువంటి మానవ సంబంధాన్ని వెలుగులోకి తీసుకొచ్చి డబ్బే ప్రధానం కాదు, మనుషులకు విలువలు కూడా ప్రధానం, మనుషుల మధ్య అనురాగాలు ఆప్యాయతలు కూడా ప్రధానం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని సి ఛానల్ వారు చేపట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఇంకా విస్తృతంగా చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ మరోసారి వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు బంధం కార్యక్రమంలో పాల్గొన్న మా గిరిగారి మిత్రులు, గిరిగారి కుటుంబానికి సాయి సెలక్షన్స్ ముస్తఫా నగర్ వారికి, మేడం గారికి ఒక చిన్న గిఫ్ట్, అదేవిధంగా వైటీవీ తరఫున మన గిరిగారికి ఒక గిఫ్ట్ అండి. ఇంకానా? మరి ధర? రేటాకుందిగా. శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్ 916 కేడిఎం హాల్ మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ. రేటాతో శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది పెరుమాళ్ల. ఈ శుభ సందర్భంలో మేలో జరిగే చైత్ర వైశాఖ పెళ్లిళ్లకు పెళ్లి వారికి ఇదే మా ఆహ్వానం. మహిళలకు మేమందించే ప్రత్యేక కానుక పట్టు ఉత్సవ్. ఈ పట్టు ఉత్సవ్లో వేలాది రకాలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక ధరలు, సరికొత్త రకాలు, కొంగొత్త డిజైన్లు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. షూటింగ్స్, షర్టింగ్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, బెడ్షీట్స్, ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్, అందులో వివిధ విభాగాలు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటి 916 కేడిఎం హాల్ మార్క్ 2 అంతస్తుల మెగా ఏసీ షోరూమ్ నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. అందుకే మన కోసం నవకళ జ్యువెలర్స్ వారు ఐశ్వర్య లక్ష్మి గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నెలకు 500, 1000, 2000, 3000 12 నెలలకు చెల్లించండి. ఒక నెల ఇన్స్టాల్మెంట్ బోనస్ గా పొందండి. ప్రతి ఒక్క మెంబర్ కి 6వ నెలలో కాంప్లిమెంటరీ గిఫ్ట్ మరియు మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్. మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారు ఆభరణాలు సమకూర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇక మీ ఇంట బంగారమే బంగారం. ప్యూరిటీ ఈజ్ అవర్ ప్రయారిటీ. తప్పక విచ్చేయండి. నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. ఖమ్మం నగరంలో అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ అందమైన పట్టు ఫ్యాన్సీ చీరలతో స్వాగతం పలుకుతోంది కళాంజలి. ఆడవారికి నచ్చే ముచ్చటైన చీరలు, మగవారికి క్లాత్ మెటీరియల్ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కళాంజలి సిల్క్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. యాక్టివ్ ఫిట్నెస్ అండ్ లగేజెస్. మీరు నచ్చే, మీకు మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో ట్రావెల్ బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, మెన్స్ వేర్, ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కావలసిన ఫిట్నెస్ మెటీరియల్స్ లభించును. దర్శించండి యాక్టివ్, ది బిగ్గెస్ట్ ఏసీ ఫిట్నెస్ అండ్ లగేజెస్ మెన్స్ వేర్ షోరూమ్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర, వైరా రోడ్, ఖమ్మం. యాక్టివ్. ఈరోజు ఈ కార్యక్రమం, బంధం కార్యక్రమం మన గిరిగారి ఇంట్లో జరిగింది. చక్కటి మెసేజ్ని సమాజానికి ఇచ్చారు. విలువలు కాపాడుకోవాలి, బంధాలను పెంచుకోవాలి,
బంధుత్వాలను కూడా మనం అలాగే కాపాడుకున్నట్టు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఇదే విధంగా రేపు మరొక ముఖ్య అతిథి కుటుంబంతో మనం ఈ ఇష్టాగోష్ఠి కార్యక్రమం పెట్టుకుంటాం బంధంలో. తర్వాత ప్రతిరోజు ఈ కార్యక్రమం సి ఛానల్లో రాత్రి 8 గంటల నుండి 8:30కు వస్తుంది. ఈ పట్టణంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు, అధికారులు, అలాగే వ్యాపార సంస్థల పేరున్న వ్యక్తులు, అనుభవించిన అనుభవాలు వీళ్ళందరితో పాలు పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకరించినందుకు గిరి గారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం అండి. na 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 na